ఈ రాష్ట్ర సమాజం కోసం మీరు కూడా మాట్లాడే పరిస్థితి రావాలి. అప్పుడే మనందరికి వస్తుంది. ఇప్పుడే మార్కాపురం వీళ్ళైతే వెలుగొండ ప్రాజెక్టుకి మంచి దేశీ ప్రాజెక్టు కూడా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది అందరిలో రావాలి. ఆ అభిమానం, ఆ ప్రేరణ మీ అందరిలో వస్తే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తా. మా చెల్లెమ్మ అయితే చాలా బాగా వేసుకొచ్చింది. మార్కాపూర్ జిల్లా వెలుగొండ ప్రాజెక్టు, ఇంకో పక్క దేవాలయం, పక్కన నా ఫోటో. దీంట్లో చాలా మీనింగ్ ఉంది. దేవుళ్ళ పవిత్రత కాపాడాలి. దేవుళ్ళ పవిత్రత గాని భంగం కలిగించే పరిస్థితి ఎవడొచ్చినా వదిలిపెట్టను. కుట్ర ఉంటే కుట్ర ఛేదిస్తా, కుట్ర భగ్నం చేస్తా. ఎవరెవరిని ఎక్కడ పెట్టాలనో పెట్టే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు మీ అభిమానం చూశాను. మా రామానాయుడు ఇప్పటికి 7 సార్లు వచ్చాడు. ఎన్నిసార్లు వస్తాడో తెలియదు, వస్తానే ఉండాలి. మీది వెలుగొండ పూర్తయ్యే వరకు రామానాయుడు గారు మీకు అండగా ఉంటాడు. ఎగ్జాక్ట్గా 14 నెలలు ఉంది. 14 నెలల్లో అన్ని పనులు పూర్తి కావాలి. అస్తవ్యస్తమైన పనులన్నీ పూర్తి కావాలి. మా అధికార యంత్రాంగానికి రామానాయుడు గారిని ఒకటి అడిగాను, ప్రతి సోమవారం నాకు ఒక రిపోర్ట్ పంపించాలి. ఎంత పని ఈ వారానికి కావాలి, ఎంత అయ్యింది. వారం వారం రిపోర్ట్లు పంపించి జూలై లోపల వర్షాలు పడిన వెంటనే, శ్రీశైలానికి నీళ్లు వచ్చిన వెంటనే పోలం వెలుగొండ ద్వారా మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఈసారి వర్షాలు బాగా పడ్డాయి. ఈరోజు భూగర్భ జలాలు 6.9 మీటర్లో ఉంది. భూగర్భ జలాలు నల్లమల సాగర్గానే వస్తే ఆటోమేటిక్గా పెరుగుతాయి. కరెంటు వినియోగం తగ్గుతుంది. మీకు పైనే నీళ్లుంటే గంగాదేవి మనల్ని, గంగమ్మ తల్లి నిండు మనసుతో ఆశీర్వదిస్తుంది. నీళ్లు సర్వస్వం. అందుకే ఈరోజు ప్రభుత్వ పరంగా హామీ ఇస్తున్నా, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ సంవత్సరం నా ప్రయత్నం మొత్తం వెలుగొండ ప్రాజెక్టు, మార్కాపురం, అదే మారిగా ఉత్తరాంధ్రాన్ని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, తొందరలోనే ఉద్యానవనాల కోసం ఒక యాక్షన్ ప్లాన్ కూడా తీసుకొస్తా. ఉద్యానవనాలు పెట్టడానికి, హార్టికల్చర్ పెట్టడానికి, ఇది ప్రపంచానికి ఎగుమతి చేయడానికి ఏమేం కావాలో అన్ని తయారు చేసుకొని వస్తా. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, ఒట్టి రాజకీయాలు వద్దు, చెత్త రాజకీయాలు మనకొద్దు, అభివృద్ధి రాజకీయాలే ముద్దు. మనం చేసే పనుల వల్ల మీ జీవితాల్లో మార్పు రావాలి. ఆ మార్పు తెచ్చే బాధ్యత నాది, దాన్ని వినియోగించుకునే బాధ్యత మీదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, మార్కాపూర్ వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికి కూడా నా నమస్కారాలు. జై హింద్, జై హింద్, జై తెలుగు తల్లి, జై భారత్. నమస్కారం, అందరికి నమస్కారాలు.